अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం. యూనుస్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు మత్తా, కాబట్టి ఆయనను యూనుస్ బిన్ మత్తా అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఆయనకు జున్నూన్ అని, అలాగే సాహిబుల్ హూత్ అని బిరుదులతో ఖురాన్లో ప్రస్తావించబడి ఉంది. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. ఈ నీనవా పట్టణము ఎక్కడ ఉంది అంటే, ఇరాక్ దేశంలోని ఉత్తర దిశన దజలా అనే ఒక నది ఉంది. ఆ నదికి ఒకవైపు మూసిల్ అనే పట్టణం ఉంటే, ఆ మూసిల్ పట్టణానికి ఎదురుగా నదికి మరోవైపు ఈ నీనవా పట్టణం ఉంది. మధ్యలో నది, ఒకవైపు నీనవా పట్టణము, మరోవైపు మూసిల్ పట్టణము ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఈ నీనవా పట్టణం ఉంది. ఆ రోజుల్లోనే నీనవా పట్టణ ప్రజల సంఖ్య 1,00,000 కంటే ఎక్కువగా ఉండేది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో ఆ పట్టణ ప్రజల సంఖ్య గురించి కూడా ప్రస్తావించి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఖురాన్లోని 37వ అధ్యాయం 147వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వఅర్సల్నాహు ఇలా మియతి అల్ఫిన్ ఔ యజీదూన్. అనగా మరి మేము అతన్ని అంటే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని 1,00,000 మంది అంతకన్నా ఎక్కువ మంది వైపుకే ప్రవక్తగా పంపించాము. అనగా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడే సమయానికి నీనవా పట్టణ ప్రజల సంఖ్య 1,00,000 కంటే ఎక్కువగా ఉంది ఆ రోజుల్లోనే అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. అయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఆ నీనవా పట్టణ ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వారికి బోధిస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని పట్టించుకోలేదు, విశ్వసించలేదు. యూనుస్ అలైహిస్సలాం వారు చాలా రోజుల వరకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి దైవ వాక్యాలు వారికి బోధిస్తూ ఉన్నా వారు మాత్రము ససేమిరా అంటూ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని అసలు విశ్వసించనే లేదు. చివరికి ఒక రకంగా యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది, మీ మీద అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది, మీరు ఎన్ని విధాలుగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెబుతూ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు, విశ్వసించట్లేదు, కాబట్టి మీ మీద శిక్ష వచ్చి పడుతుంది అల్లాహ్ తరపున అని హెచ్చరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేయగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పట్టణ ప్రజలని శిక్షించాలని నిర్ణయించాడు. ఆ విషయం యూనుస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయగా యూనుస్ అలైహిస్సలాం వారు చివరిసారిగా వెళ్ళి పట్టణ ప్రజలకు, మీ మీద ఫలానా సమయంలో ఫలానా దినంలో
దైవ శిక్ష వచ్చి పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే యూనుస్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చి ఉంది, పట్టణ ప్రజలు ఆయన మాటను విశ్వసించలేదు అని. కాబట్టి మీ మీద దైవ శిక్ష వచ్చి పడే రోజు సమీపంలో ఉంది అని చెప్పి హెచ్చరించేసి కోపంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఆ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసి ఉన్నాడు. వజన్నూని ఇజ్ ज़హబ ముగాజిబన్ ఫజన్న అల్లన్ నఖ్దిర అలై. చేపవాడు అనగా యూనుస్ అలైహిస్సలాం కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను కష్టదశలోకి నెట్టమని అతను భావించాడు. కోపగించుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిపోయి ఏకంగా సముద్ర ఒడ్డుకి చేరాడు. సముద్ర ఒడ్డున అప్పటికే సామాను మొత్తం మోసుకొని బయలుదేరటానికి ఒక పడవ సిద్ధంగా ఉంటే ఆ పడవ ఆయన ఎక్కేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని చెప్తున్నాడంటే, మా ఆజ్ఞ రాకముందే ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళానని మా తరపు నుంచి అనుమతి రాకముందే ఆయన అల్లా నాకు కష్టంలోకి నెట్టడులే అని భావించి బయలుదేరిపోయాడు. బయలుదేరిన తర్వాత ఇక్కడ పట్టణ ప్రజల విషయం ఏమి జరిగిందో తెలుసుకుని తర్వాత యూనుస్ అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ పట్టణ ప్రజలు కొద్ది రోజుల తర్వాత చూస్తే ఒక నల్లటి మేఘము ఆ నేనవ పట్టణం వైపుకి వస్తూ ఉంది. ఆ నల్లటి మేఘంలో నిప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసి వారు అర్థం చేసుకున్నారు, యూనుస్ ఏ శిక్ష గురించి అయితే మమ్మల్ని హెచ్చరించాడో ఆ శిక్ష అదిగో అక్కడ వస్తూ ఉంది అని వారు అర్థం చేసుకుని వెంటనే ఆ పట్టణ పెద్దల వద్దకు వెళ్ళి, ఇదిగో దైవ శిక్ష వస్తూ ఉంది, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని వారు వెళ్ళి అడిగితే అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమన్నారంటే, మనకు పూర్వము ప్రవక్తల అనుచర సమాజాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యాలను వారు తిరస్కరించిన కారణంగా శిక్షించాడు. వాళ్ళు దైవ శిక్షకు గురయ్యి మట్టి కరిచిపోయారు. అదేవిధంగా అల్లాహ్ శిక్ష మా మీద కూడా రాబోతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే అందరూ ఇళ్ల నుండి బయలుదేరండి, ఒక మైదానంలో ప్రోగవ్వండి అని ఆదేశించారు. ఇళ్ల నుండి పిల్ల పెద్ద ఆడ మగ అందరూ కూడా చిరిగిపోయిన అతుకులు వేయబడిన బట్టలు ధరించి మైదానంలో వచ్చి ప్రోగయ్యారు. అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమి చేశారంటే మనుషులందరినీ విడివిడిగా నిలబెట్టేశారు. చివరికి తల్లి బిడ్డలను కూడా విడివిడిగా నిలబెట్టేసి ప్రతి ఒక్కడు అతను నిలబడిన స్థానంలోనే అల్లాహకు చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ క్షమాపణ వేడుకుంటూ ఈ శిక్ష మా మీద నుంచి తొలగించమని కోరుకుందాము, ప్రార్థిద్దాము అని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజలందరూ కూడా మైదానంలో నిలబడ్డారు. నిలబడి అల్లాహతో ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. 3 రోజుల వరకు ఆ మేఘాలు ఆ పట్టణం మీద సంచరించాయి అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ప్రజలు కూడా 3 రోజుల వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఏడుస్తూ క్షమాభిక్ష వేడుకున్నారు అని కూడా తెలుపబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరూ చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకొని విశ్వాసము ఎప్పుడైతే పొందడానికి సిద్ధపడ్డారో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి వారి మీద సంచరిస్తూ ఉన్న ఆ శిక్షను తొలగించేశాడు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ దయ వల్ల ఆ శిక్ష తొలగిపోయింది. శిక్ష తొలగిపోయిన తర్వాత అక్కడ యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూనుస్ అలైహిస్సలాం వారు ఎప్పుడైతే పడవ ఎక్కేశారో కోపగించుకుని వెళ్ళి అల్లాహ్ ఆజ్ఞ రాకముందే ఎప్పుడైతే ఆయన పడవ ఎక్కేసి బయలుదేరిపోయారో పడవ మధ్యలో నీటిలో మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు, సముద్రం మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు తుఫాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ పంపించేశాడు. తుఫాను కారణంగా పెద్ద అలలు వస్తూ ఉంటే పడవ నీట మునిగే ప్రమాదము పొంచుకొచ్చింది. అప్పుడు ఆ పడవలో ఉన్నవారు
పడవ మునిగిపోరాదని పడవలో ఉన్న భారము తగ్గించేయండి అంటూ అందులో ఉన్న సామాగ్రి తీసి నీటిలో పడవేశారు. అయినా కానీ బరువు తగ్గలేదు, ఇంకా బరువు తగ్గించాలి కాబట్టి మనుషుల్లో నుంచే కొంతమందిని ఇప్పుడు పడవల నుంచి బయటికి తోసివేయాల్సి వచ్చింది. అయితే ఎవరిని తోసివేయాలి? దానికోసము వారు ప్రణాళిక ఏమని రచించారంటే, చీటీలు వేద్దాం, ఎవరి పేరు వస్తుందో వారిని నీటిలో పడవేద్దామని చీటీలు వేసి చీటీ ఎత్తితే యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వచ్చింది. యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వస్తే వారు యూనుస్ అలైహిస్సలాం వారు బోధకులు కాబట్టి గౌరవిస్తూ ఈయనను వద్దు అని రెండవసారి మళ్ళీ చీటీ ఎత్తారు. మళ్ళీ ఆయన పేరే వచ్చింది. మూడవసారి చీటీ ఎత్తారు, మూడవసారి కూడా ఆయన పేరే వచ్చింది. ఆ విధంగా 3 సార్లు చీటీ ఎత్తినప్పుడు ఆయన పేరే వస్తే అప్పుడు విషయం అర్థమైపోయింది, యూనుస్ అలైహిస్సలాం వారిని ఇక్కడి నుంచి ఇంకా నీటిలో పడవేయాలని. ఆ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారిని నీటిలో పడవేయగా అల్లా ఆజ్ఞతో ఒక పెద్ద చేప వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారిని మింగేసింది. చూడండి, అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పడవ ఎక్కిన విషయము తెలియజేశాడు, ఆ తర్వాత పడవలో చీటీలు వేయబడిన విషయము కూడా తెలియజేశాడు. మనం చూసినట్లయితే ఖురాన్లోని 37వ అధ్యాయం 140వ వాక్యంలో ఈ విధంగా తెలుపబడి ఉంది, ఇజ్ ఆబకా ఇలల్ ఫుల్కిల్ మష్హూన్. అతను అనగా యూనుస్ అలైహిస్సలాం తన జనుల నుండి పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నాడు. నౌక వద్దకు చేరుకుని నౌకలో బయలుదేరితే తుఫాను వచ్చింది, అప్పుడు చీటీలు వేయబడ్డాయి. చూడండి, 37వ అధ్యాయం 141వ వాక్యంలో తెలుపబడింది, ఫసాహమ ఫకానా మినల్ ముద్హదీన్. చీటీలు వేయటం జరిగింది, చివరకు అతనే ఓడిపోయాడు, అనగా యూనుస్ అలైహిస్సలాం వారే ఓడిపోయారు. ఆయనకే నీటిలో పడవేయటం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగింది. 37వ అధ్యాయం 142వ వాక్యంలో చూడండి, ఫల్తకమహుల్ హూతు వహువ ములీం. తరువాత చేప అతన్ని మృంగేసింది, అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు. యూనుస్ అలైహిస్సలాం వారిని ఏ చేప అయితే వచ్చి మింగిందో ఆ చేపకు అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు, నీవు యూనుస్ అలైహిస్సలాం వారి శరీరానికి ఎలాంటి గాయము కాకుండా చూసుకోవాలి, అలాగే ఆయన శరీరంలోని ఒక్క ఎముక కూడా విరగరాదు అని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి చేప యూనుస్ అలైహిస్సలాం వారిని నమలలేదు, ఎలాంటి గాయము కలగకుండా మింగింది. ఆయన చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత చేప యూనుస్ అలైహిస్సలాం వారితో సముద్ర లోతుల్లోకి వెళ్ళింది. అప్పుడు యూనుస్ అలైహిస్సలాం వారు, అల్లా ఆజ్ఞ రాకముందే నిన్ను తొందరపడి వచ్చేసానే, తప్పు చేశాను కదా అని అప్పుడు గ్రహించి చేప గర్భం నుండి అంటే చేప కడుపు నుండి అల్లా సుబ్హానహు వ తఆలాను తలుచుకొని ఆయన ప్రార్థించాడు. ఆయన ఏమని ప్రార్థించాడో ఆ పలుకులు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావించి ఉన్నాడు. 21వ అధ్యాయం 87వ వాక్యంలో అక్కడ మనం చూచినట్లయితే, ఫనాదా ఫిజ్జులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్. అనగా అతను చీకట్లలో నుంచి, అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు, నిజానికి నేనే దోచులలో చేరిన వాణ్ణి అని మొరపెట్టుకున్నారు. చీకట్లలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు అంటే ఏ చీకటి? ధార్మిక పండితులు 3 విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆయన ప్రార్థన చేసే సమయానికి రాత్రి అయి ఉండింది, రాత్రి చీకటి. రెండవది, చేప ఆయనను తీసుకొని సముద్ర లోతుల్లోకి వెళ్ళింది కాబట్టి సముద్ర లోతుల్లో అక్కడ చీకటి ఉంది. 2. మూడో విషయం ఏమిటంటే చేప గర్భంలో చేప కడుపులో ఆయన ఉన్నాడు కదా, అక్కడ కూడా చీకటి ఉంది. ఈ విధంగా 3 చీకట్లలో నుంచి ఆయన అల్లాహకు ప్రార్థన చేశారు. అలాంటి చోటు నుంచి కూడా ఆయన అల్లాహను తలుచుకుంటూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినే శక్తి కలిగిన వాడు, ఆయన ప్రార్థనను విన్నాడు. విని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను మన్నించి ఆయన ప్రార్థనను ఆమోదించి
ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని కష్టాన్ని తొలగించాడు. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 37వ అధ్యాయం 143, 144 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నాడు. ఫలౌలా అన్నహు కానా మినల్ ముసబ్బిహీన్ లలబిసా ఫీ బత్నిహి ఇలా యౌమి యుబాసూన్. ఒకవేళ అతను గనక అల్లాహ్ పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే పునరుత్థాన దినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు. ఫస్తజబ్నా లహు వనజ్జైనాహు మినల్ గమ్మి వకజాలిక నున్జిల్ ముమినీన్. మేము అతని మొరను ఆలకించాము, దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము, విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము. అల్లాహు అక్బర్. ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత నిరాశ చెంది ఉంటే, నాకు చేప మింగేసింది, ఇక నాకు బయటపడే మార్గమే లేదులే అని నిరాశ చెంది ఉంటే, అల్లాహకు తలుచుకోకుండా ఉండింటే ఆయన ప్రళయం వరకు అక్కడే ఉండిపోయేవాడు. కానీ అక్కడ వెళ్ళి కూడా ఆయన అల్లాహ్ మీద నమ్మకం ఉంచి అల్లాహ్ వింటాడు అని భావించి, వాస్తవానికి అల్లాహ్ వింటున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విని ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము అల్లాహ్ ఆజ్ఞతో చేప సముద్ర ఒడ్డుకి వచ్చి ఆయనను కక్కేయగా ఆయన మళ్ళీ కడుపులో నుంచి సముద్ర ఒడ్డుకి వచ్చి పడ్డారు. అయితే చేప కడుపులో ఆయన ఎన్ని రోజులు గడిపారు అంటే, ధార్మిక పండితులు 3 రకాల విషయాలు తెలియజేసి ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, ఆయన 3 రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు 7 రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు 40 రోజులు గడిపారు అని మరికొందరు తెలియజేసి ఉన్నారు. అయితే 3 రోజులు గడిపారన్న విషయము ఎక్కువగా ప్రచారంలో ఉంది. అసలు విషయం అల్లాహ్కు తెలుసు. ఏది ఏమైనప్పటికీ యూనుస్ అలైహిస్సలాం వారు వచ్చి మళ్ళీ సముద్ర ఒడ్డున పడ్డారు. ఆయన సముద్ర ఒడ్డుకి చేరుకునే సమయానికి ఆయన అనారోగ్యానికి, అస్వస్థతకు గురై ఉన్నారు. 3 రోజులు చేప కడుపులో ఉన్నారు కదా, కాబట్టి ఆయన అస్వస్థతకు గురై ఉన్నారు. ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. 37వ అధ్యాయం 145వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఫనబజ్నాహు బిల్ అరాయి వహువ సకీం. తరువాత మేము అతన్ని సముద్ర తీర మైదానంలో పడవేశాము, అప్పుడు అతను అస్వస్థతకు గురై ఉన్నాడు. ఆయన ఆరోగ్యము సరిగా లేదు, అస్వస్థతకు గురై ఉన్నారు. ఆయన లేచి నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, అంతగా ఆయన అస్వస్థతకు, అనారోగ్యానికి, బలహీనతకు గురై ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతలిచి అడవుల్లో నివసిస్తున్న జింకను లేదా ఒక గొర్రెను ఆదేశించగా ఆ గొర్రె వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారు ఉన్న చోట నిలబడితే ఆ గొర్రె పాలు లేదా జింక పాలు ఆయన తాగేవారు. అలాగే ఎక్కడైతే యూనుస్ అలైహిస్సలాం వారు పడి ఉన్నారో ఆ ప్రదేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీగ లాంటి ఒక మొక్కను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ మొలకెత్తించాడు. ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు స్వస్థత లభించింది. అలాగే ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు నీడ కూడా లభించింది అని తెలుపబడి ఉంది. మనం చూసినట్లయితే 37వ అధ్యాయం 146వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నాడు, వ అంబత్నా అలైహి షజరతం మిన్ యక్తీన్. అనగా అతనికి నీడనిచ్చే ఒక తీగ చెట్టును అతనిపై మొలకెత్తించాము. ఆ తీగ చెట్టు ఏమి చెట్టు అంటే, కొంతమంది ధార్మిక పండితులు సొరకాయ తీగ అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్కి తెలుసు. మొత్తానికి ఒక తీగ చెట్టును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొలకెత్తించాడు. ఆ ఆకులతో మరియు ఆ చెట్టు నీడతో ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వస్థత ప్రసాదించాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఆరోగ్యవంతుడయ్యాడో, స్వస్థత పొందిన తర్వాత ఆయన మళ్ళీ అక్కడి నుంచి నేనవా పట్టణానికి వెళ్ళాడు. అప్పటికే ఆ సంఘటన మొత్తం జరిగి ఉంది. దైవశిక్ష మేఘాల రూపంలో రావటం, ప్రజలందరూ మైదానంలో ప్రోగయి అల్లాహ్ను తలుచుకుని ఏడ్చి పశ్చాత్తాపము చెంది క్షమాపణ కోరుకోవటం,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి శిక్షను తొలగించటం ఇదంతా అప్పటికే సంభవించి ఉంది. వారి మీద ఉన్న శిక్ష తొలగించబడిందన్న విషయం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని 10వ అధ్యాయం 98వ వాక్యంలో ప్రస్తావించి ఉన్నాడు. లమ్మా ఆమను కషఫ్నా అన్హుమ్ అదాబల్ ఖిజ్యి ఫిల్ హయాతి దునియా వ మత్తఅనాహుం ఇలా హీన్. వారు అనగా యూనుస్ అలైహిస్సలాం జాతి ప్రజలు విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకు జీవన లాభం పొందే అవకాశము వారికి కల్పించాము. ఆ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా విశ్వాసం పొందారు. యూనుస్ అలైహిస్సలాం ఆ పట్టణ ప్రజలకు దైవ నిబంధనలు నేర్పుకుంటూ అక్కడ జీవితం గడిపారు. ఈ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర క్లుప్తంగా మీ ముందర వివరించబడింది. ఇక రండి, యూనుస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక వ్యక్తికి సన్మార్గం దక్కింది. అది ఎలాగా, అది కూడా విందాం ఇన్షాల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో దైవ వాక్యాలు ప్రజలకు బోధిస్తున్న సమయంలో మక్కా వెలుపల వెళ్ళి దైవ వాక్యాలు బోధిద్దామని తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు. ఇది చాలా ప్రచారంలో ఉన్న సంఘటన, అందరికీ తెలిసి ఉంటుంది, ధార్మిక పండితుల నోటి విని ఉంటారు. అయితే ఈ ప్రస్తావనలో మన అంశానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుందాం. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు. అక్కడ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. ప్రజలు వినకుండా తిరస్కరించి చివరికి కుర్రాళ్ళు మరియు పెద్దలు అందరూ కలిసి ఆయనకు రాళ్లతో కొట్టడము, ఆయన సృహ కోల్పోయి పడిపోవటము, ఆ తర్వాత బానిస ఆయనను తీసుకెళ్ళి ఒక తోటలో రక్తము గాయాలు శుభ్రపరిచిన తర్వాత ఆయనకు సృహ రావటము, ఆ తర్వాత దైవదూత జిబ్రీలు వచ్చి మీరు అనుమతిస్తే ఈ పట్టణ ప్రజలని 2 పర్వతాల మధ్య నుజ్జు చేసేస్తాను, అనుమతి ఇవ్వండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వద్దు అని నిరాకరించటము. ఇదంతా జరిగిన చోటనే మరొక ముఖ్యమైన సంఘటన జరిగి ఉంది. అదేమిటంటే ఏ తోటలకైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకెళ్ళి ఆ బానిస గాయాలు శుభ్రం చేస్తున్నాడో, రక్తం శుభ్రం చేస్తున్నాడో, ఆ తోట వచ్చి రబియా అనే వ్యక్తికి 2 కుమారులు ఉండేవారు. ఉత్బా మరియు షేబా అని ఆ 2 కుమారులది అది. ఆ సమయానికి వారిద్దరు కూడా అక్కడ ఉన్నారు తోటలో. ప్రవక్త వారి పరిస్థితి చూసి వారు జాలిపడి వారి వద్ద ఒక బానిస ఉండేవాడు, అతని పేరు అద్దాస్. అతన్ని పిలిపించి కొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చి తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెబితే అప్పుడు అద్దాస్ అనే బానిస ద్రాక్ష పండ్లు తీసుకెళ్ళి ప్రవక్త వారికి ఇచ్చాడు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లా అని ఆ ద్రాక్ష పండ్లు తినటం ప్రారంభించారు. అది విని అద్దాస్కు ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రదేశంలో బిస్మిల్లా అనే పలుకులు పలికే వాళ్ళు ఎవరూ లేరు, మీరు ఈ పలుకులు పలుకుతున్నారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త వారు ఆ వ్యక్తితో ఏమని అడిగారంటే, అయ్యుల్ బిలాది అంతయా అద్దాస్ వమాదీనుగా, ఓ అద్దాస్ నీవు ఏ పట్టణ వాసివి మరియు నీవు ఏ మతస్థుడివి అని అడిగితే అతను అన్నాడు, నేను ఒక క్రైస్తవుడిని, నేను నేనవా పట్టణానికి చెందిన వ్యక్తిని అని చెప్పాడు. చూసారా, నేనవా పట్టణ ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు నేనవా పట్టణ ప్రస్తావన ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారో అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారంటే, ఓహో నీవు నా సోదరుడైన యూనుస్ బిన్ మత్తా అనే ప్రవక్త పట్టణానికి చెందిన వ్యక్తివా అని అడిగారు. అయ్యో, ఆ మాట వినగానే అద్దాస్ ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది. ఎందుకంటే మక్కాలో ఉంటున్న ఒక వ్యక్తి, ఆ రోజుల్లో ఈ దూరదర్శనాలు, ఈ టెలివిజన్లు, వేరే చోట నుంచి ఏ ప్రదేశం ఎక్కడ ఉంది ఎలా ఉంది అనే తెలుసుకునే విషయాలు లేవు. ప్రవక్త వారు కూడా దూరపు ప్రయాణాలు ఆ రోజుల్లో చేసి లేరు. కాబట్టి ఆయన ఆశ్చర్యపడుతూ యూనుస్ బిన్ మత్తా గురించి, నేనవా పట్టణం గురించి మీకు ఎలా తెలుసండి అని అడిగితే
అప్పుడు ప్రవక్త వారు అన్నారు, జాకా అఖీ కాన నబియన్ వ అనా నబీ. యూనుస్ బిన్ మత్తా ఒక ప్రవక్త అయ్యా, నేను కూడా ఒక ప్రవక్తని, కాబట్టి ఒక ప్రవక్తగా ఆ ప్రవక్త గురించి నాకు తెలుసు అని చెప్పారు. ఆ మాట వినగానే క్రైస్తవుడైన ఆ అద్దాస్ ప్రవక్త వారి చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు, నుదుటను ముద్దు పెట్టుకుంటున్నాడు. దూరం నుంచి ఇద్దరు యజమానులు చూసి, అదో ఈ ముహమ్మద్ వారి మాటలు ఇతను కూడా పడిపోయాడు, ఆ ముహమ్మద్ వారి మాటల ప్రభావం ఇతని మీద కూడా పడిపోయింది అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నారు. తర్వాత అద్దాసు యజమానుల వద్దకు వెళితే అప్పుడు వారిద్దరూ, ఏమయ్యా ద్రాక్ష పండ్లు ఇచ్చేసి వచ్చి అని మేము చెబితే నీవేమో వెళ్ళి అతని చేతులు ముద్దు పెట్టుకుంటున్నావు, నుదుట ముద్దు పెట్టుకుంటున్నావు, ఏంటిది అని అడిగితే అప్పుడు ఆ అద్దాస్ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అతను అన్నాడు, లఖద్ అఖ్బరని బి అమరిం మా యఅలముహు ఇల్లా నబీ. అనగా ఈయన నాకు ఒక విషయం గురించి తెలియజేశారు, ఆ విషయము ఒక ప్రవక్తకు తప్ప ఇతరులకు అది తెలియదు అని చెప్పారు. చూసారా, ఆయన ప్రవక్త అన్న విషయము బానిస అయిన క్రైస్తవుడు అద్దాస్ అర్థం చేసుకున్నాడు. తర్వాత చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం కొద్ది రోజుల తర్వాత ఆ అద్దాసు ఇస్లాం స్వీకరించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరయ్యి అతను ఇస్లాం స్వీకరించాడు అని కూడా తెలుపబడింది. అయితే మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, యూనుస్ బిన్ మత్తా ప్రవక్త వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా ఆ నినవ పట్టణానికి ప్రయాణం చేసి వెళ్ళి చూసి రాలేదు. ఒక ప్రవక్తగా ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన చరిత్ర ప్రస్తావించారు కాబట్టి ఆయన తెలుసుకుని గుర్తుపట్టి ఆ క్రైస్తవ బానిసకు ఆ విషయాలు తెలియజేసినప్పుడు వెంటనే ఆ బానిస ఆ విషయాన్ని గ్రహించి ప్రవక్త వారి శిష్యుడిగా మారాడు. కాబట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దైవ ప్రవక్త అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం. ఇక రండి, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవాల్సిన 1, 2, 3 విషయాలు చెప్పి నేను ఇన్షాల్లా నా మాటను ముగిస్తాను. ఒక విషయం ఏమిటంటే, పశ్చాత్తాపము చెందటం వలన మనిషి పాపాలు తొలగిపోవటంతో పాటు అతని మీద ఉన్న శిక్షలు దుఃఖాలు కూడా తొలగిపోతాయి అని మనకు తెలుపబడింది. నీనవ పట్టణ ప్రజల మీద దైవ శిక్ష వచ్చి పడుతూ ఉంటే వారు పశ్చాత్తాపం పొందుతారు. వారు పశ్చాత్తాపం పొందిన కారణంగా వారి పాపము మన్నించబడింది, వారిపై పడబోతున్న శిక్ష కూడా తొలగించబడింది. కాబట్టి పశ్చాత్తాపము చెందాలి. దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనుచర సమాజానికి పశ్చాత్తాపం పొందుతూ ఉండండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు అని తెలియజేసి ఉన్నారు. అలాగే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, విశ్వాసి అల్లాహతో దువా చేసుకుంటూ ఉండాలి. అతను మేఘాలలో ప్రయాణిస్తూ ఉన్నా, నీటి మీద ప్రయాణిస్తూ ఉన్నా, లేదా భూమి మీద ప్రయాణిస్తూ ఉన్నా, నీటి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, గాలిలో ప్రయాణిస్తూ ఉన్నా, భూమి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా సరే ఈ సర్వం అల్లాహది. ఈ సర్వానికి మొత్తానికి రాజు, రారాజు, అధిపతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆజ్ఞ ప్రతి చోట చెల్లుతుంది. కాబట్టి విశ్వాసి ఎక్కడ ఉన్నా అల్లాహ్ను తలుచుకుంటూ, అల్లాహ్ను వేడుకుంటూ, అల్లాహ్కు దువా చేసుకుంటూ ఉండాలి. చూడండి, యూనుస్ అలైహిస్సలాం వారు నీటి లోపల చేప కడుపులో ఉండి ఆయన దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దువాను విన్నాడు, ఆమోదించాడు, సమస్యను పరిష్కరించి ఆయనకు గట్టెక్కించాడు కదా. కాబట్టి ఎక్కడ ఉన్నా నిరాశ చెందకూడదు. ప్రతి చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయన జ్ఞానము ప్రతి చోట ఉంది అని మనము గమనించాలి. అలాగే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక బోధకుడు దైవ వాక్యాలు బోధిస్తున్నప్పుడు విసుగు చెందరాదు.
యూనుస్ అలైహిస్సలాం వారు నేనవ పట్టణ ప్రజలు యూనుస్ అలైహిస్సలాం వారి మాటను చెవిదారు పట్టేస్తున్నారు అని కాబట్టి ఆయన మాటను వారు పట్టించుకోవట్లేదు కాబట్టి యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దైవ ఆజ్ఞ రాకముందే, అనుమతి రాకముందే ఆయన వెళ్ళిపోయారు. ఒక రకంగా విసుగు చెందారు, కోపగించుకున్నారు. కాబట్టి ఈ లక్షణం ఒక బోధకునికి సరికాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ అదే మాట తెలియజేసి ఉన్నాడు. చూడండి, ఫస్బిర్ లిహుక్మి రబ్బిక వలా తకున్ కసాహిబిల్ హూత్. ఓ ప్రవక్త, నీవు నీ ప్రభువు నిర్ణయం జరిగే వరకు ఓపిక పట్టు, చేపవాని మాదిరిగా అయిపోకు. అంటే చేపవాడు అంటే యూనుస్ అలైహిస్సలాం వారే. యూనుస్ అలైహిస్సలాం వారు ఎలాగైతే విసిగి చెంది కోపగించుకొని వెళ్ళిపోయారో అలా చేయకు అని చెప్పారు. కాబట్టి అల్లాహ్ వాక్యాలు ప్రజలకు బోధించే వ్యక్తిలో విసుగు చెందడం అనే లక్షణము ఉండకూడదు. ఇవి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠాలు అన్నీ నేర్చుకొని తెలుసుకొని మమ్మల్ని మనము సంస్కరించుకొని అల్లాహ్ మార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.